హాయ్ హలో వెల్కమ్ టు మై వ్లాగ్. నిన్నైతే చీకట్లో ఎండ్ అయింది వీడియో. ఇవాళ చీకట్లో మొదలైంది. చీకట్లో అస్తమించి మళ్ళీ చీకట్లోనే ఉదయించింది. ఎలా అయితే ఇప్పుడైతే టైం వచ్చేసి 3:55 అలా అవుతుంది. 4 కల్లా మనం అక్కడ బస్ స్టాప్ కాడ ఉంటాము. 4:20కి బస్సు వస్తుంది. ఏమన్నా ముందు వచ్చిద్దా అనేసి నేనైతే ముందే వెళ్ళిపోతాను. అదొకటి మిస్ అయింది అనుకోండి, మళ్ళీ డ్యూటీ షిఫ్ట్కి టైంకి వెళ్ళలేము కదా. అందుకనేసి అయితే 10-15 మినిట్స్ ముందు ఉంటాను. ఇవాళ ఎందుకు ఇంకో 5 మినిట్స్ ముందే వచ్చేస్తున్నాను, వెళ్ళిపోతున్నాను. మార్నింగ్ ఇలా అయితే మా గ్రామ సింహాలు అయితే గుడ్ మార్నింగ్ చెప్పేస్తాయి. ఆ ఎదర తెల్లది వెళ్తుంది కదా, ఇదైతే తెలిసిందే. అది నన్ను చూసి వాటి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందో అసలు ఏంటో అర్థం కాలేదు. ఏంటి నేను వచ్చి నన్ను పోట్లాట పెట్టుకున్నావు, పోట్లాట పెట్టుకుంటాను నన్ను వచ్చావా? వచ్చాడు వీరుడు వచ్చాడు. ఇటు తిరగరా, వీడియో కాదులేరా, ఊరినే లైట్ వేస్తే కూడా ఇది అయిపోతున్నావు. వీడి పేరు అయితే గోపి. మార్నింగ్ ఏ షిఫ్ట్ అప్పుడైతే వీడు ఖచ్చితంగా కలుస్తాడు నాతో. వాడికి ఎప్పుడు ఒకటే షిఫ్ట్, ఏ షిఫ్టే ఉంటుంది. తను చేసేది వచ్చేసి బిగ్ బాస్కెట్ ఉంటుంది కదా ఆటో నగర్లో, దాంట్లో చేస్తాడు. ఇంకా అలా జోక్స్ వేసుకుంటా ఉంటే బస్సు అయితే వచ్చేసింది, ఎక్కేసాము. ఈ బస్సు వచ్చేసి నిన్న మార్నింగ్ మనం వెళ్ళేటప్పుడు నేను ఫ్రంట్ నుంచి తీసాను కదా వ్లాగు, అక్కడ ఉన్న బస్సే ఇది, అల్ట్రా బస్సు. మామూలుగా అయితే మార్నింగ్ ఫస్ట్ బస్సుగా అయితే దీన్ని అయితే వేయడు, కానీ ఇవాళ అయితే ఏంటో మరి స్పెషల్గా ఇది వేసారు. ఏది వేసినా ఏం వేసినా ఎట్లాంటి బస్సు వేసినా ఈ రోడ్లో అయితే జంపింగ్ జపాంగే. ఇలా వెనకాల కనుక లాస్ట్ సీట్లో కూర్చుంటే ఎలా ఉంటుందో సౌండ్ వినండి ఒకసారి. అలానే కూర్చున్న వాళ్ళ సౌండ్స్ కూడా వినండి. ఇంకా అలా అమ్మ బాబోయ్ అయ్యి బాబోయ్ అనుకుంటే అలా కంకిపాడు దాటేసేసి హైవే అయితే ఎక్కేసాము. గోపి స్టాప్ కూడా వచ్చేసింది. నేను కూడా బస్ దిగేసి అయితే మా మాల్కి అయితే గుడ్ మార్నింగ్ చెప్పేశాను. ఇంకా అలా నడుచుకుంటా వెళ్ళిపోతున్నాను లోపలికైతే. మాల్ మెయింటెనెన్స్కి ఎలక్ట్రికల్ రూమ్ ఇది, మాల్ మెయింటెనెన్స్ రూమ్ కూడా. ఇక్కడి నుంచే మాకైతే సప్లై అనేది ఇస్తారు. మార్నింగ్ ఇలా రాగానే చందమామని ఎత్తుక్కుంటాను. టెర్రస్ మీద అయితే ఉన్నాను, రీడింగ్స్ తీసుకోవడానికి వచ్చాను టెర్రస్ మీదకి కూడా. స్టార్స్ ఇవన్నీ 5 మినిట్స్ అయితే ఇలా నుంచొని చూసి అప్పుడండి ఎలా ఉంటుందో. టెర్రస్ మీద నుంచి మార్నింగ్ వ్యూ కానీ నైట్ వ్యూ కానీ అద్దరిపోయిద్ది. నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. పౌర్ణమి రోజు అయితే ఇంకా అసలు సూపర్గా ఉంటుంది. మార్నింగ్ వ్యూ కూడా మీకు చూపిస్తాను. కనిపిస్తుంది కదా ఇదంతా వచ్చేసి మా మాల్ టెర్రస్ మీద బ్యాక్ సైడ్ వ్యూ. ఇది విజయవాడది. అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా స్టాచ్యూ, అంబేద్కర్ స్టాచ్యూ, బిగ్గెస్ట్ స్టాచ్యూ అదే. ఇలాగ అయితే మాల్ బ్యాక్ సైడ్ వ్యూ ఇలా అయితే ఉంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇదంతా విజయవాడ అనమాట. ఇది మాల్ ఫ్రంట్ వ్యూ. అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్ ఒకటి కొత్త కడుతున్నారు, తాడిగడప రోడ్డు. అది 100 అడుగుల రోడ్డు అంటారు, ఆ రోడ్లో ఉంటుంది. విజయవాడ మొత్తంలో హైయెస్ట్ అదే, 27 ఎన్నో ఫ్లోర్లు అంటవి. ఇక ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ అన్నిటిలో విజయవాడ మొత్తంలో కూడా అదే హైయెస్ట్. ఇంక ఇలా తిరిగితే ఇక్కడ ఒక కొండ ఉంది, కొండ మీద టెంపుల్ ఏదో ఉంది, శివాలయం అనుకుంటా. ఒకసారి వెళ్ళాలి అక్కడికి, వెళ్దాం. వెళ్ళినప్పుడు వ్లాగ్ కూడా చేస్తాను అక్కడికి వెళ్ళినప్పుడు. ఇక్కడ నుంచి చూస్తే దగ్గర 80% వ్యూ అయితే క్లియర్గా కనపడిద్ది విజయవాడ. ఇదంతా బ్యాక్ సైడ్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక శివాలయం ఉంది చూసారుగా, కొండ మీద అలా దారిలాగా కనపడుతుంది చూసారా, అది కూడా శివాలయమేనంట.
నెక్స్ట్ వచ్చేసి ఇది గుణదలకొండ. చిన్న టవర్ కనిపిస్తుందా, వీడియోలో కనిపించట్లేదు. ఇప్పుడు వీడియోకి స్ట్రైట్గా ఉన్నది గుణదలకొండ. అది ఫ్లైఓవర్ చూడండి ఎలా కనపడుతుందో. ఆ వ్యూ అయితే కనపడుతుంది ఇక్కడి నుంచి. అటు సైడ్ ఏమంటారో మరి నాకు తెలీదు. విజయవాడ కూడా నాకు అంత పూర్తిగా అయితే తెలీదు. కొన్ని ప్లేసెసే తెలుసు. బాగా తెలిసింది ఏదంటే బెన్ సర్కిల్, ఇంకంతే. ఎండ అయితే మామూలుగా వేయట్లేదు అసలు. ఇప్పుడే ఎట్లా ఉందంటే ఇంకా సమ్మర్కి అద్దిరిపోయిద్ది. అది కాక మా టెర్రస్ మీద అయితే ఇంకా హీట్ వస్తుంది. ఏసీసీ వాటి అవుట్డోర్స్ ఇంకా హీట్ ఉంటుంది. ఒక్కసారి పైకి వచ్చి కిందకి వెళ్ళామంటే కనీసం ఒక 2 minutes అయినా కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సిందే, అంతలా ఉంటుంది. సమ్మర్లో మటుకి చాలా డ్యూటీ చేయాలంటే కొంచెం ఇప్పుడైతే రఫ్గా వెళ్ళిపోద్ది డ్యూటీ. అప్పుడైతే ఆగి వర్క్స్ కూడా కొంచెం లైట్గా అలా అవుతాయి. ఏసీస్కి ఎక్కువ ప్రియారిటీ అప్పుడు, ఎందుకంటే తెలిసిందే కదా క్యాపిటల్ సినిమాస్ ఇది. సో ఇక్కడికి వచ్చే ప్యాట్రన్స్ మెయిన్గా కోరుకునేది అయితే ఏసీ, స్క్రీన్ క్వాలిటీ, సౌండ్ క్వాలిటీ. ఈ 3 అయితే క్యాపిటల్ సినిమాస్లో ఆసమ్. సో మేము ఏసీ మాదే కదా, సో ఏసీ చూసుకోవాల్సిన బాధ్యత మాదే కాబట్టి ఇంకా చక్కగా అలా మెయింటైన్ చేసుకుంటాం. డ్యూటీ అయితే అయిపోయింది. హ్యాండ్ వాష్ కని పైకి వచ్చాను. అయిపోయింది, టైం అయితే అయిపోయింది. హ్యాండ్ వాష్ కని వచ్చి ఇంకా ఎలానో డ్యూటీ టైం కాదు కదా, అందుకనే చేస్తున్నాను వ్లాగు. అక్కడ ఎందుకో నల్లటి పొగ వస్తుంది. ఎవరు ఏం తగలబెట్టేశారో మరి. ఇంకా అలా బెన్ సర్కిల్ సిగ్నల్ కాడికి రాగానే గుడివాడ బస్సు అయితే సిగ్నల్ దగ్గర ఆగుంది. అమ్మాయి అక్కడ దాకా నడుచుకుంటే వెళ్ళవసరం లేదని అయితే ఎక్కేసాను. గోపి ఫోన్ చేయమన్నాడు ఎక్కగానే. ఇంకా బస్సు ఎక్కేసి అయితే గోపికి ఫోన్ చేశాను. రెడీగా ఉన్నాడు. 2 రంగుల చొక్కా బాబు అక్కడ కనపడిస్తున్నాడా మీకు? వస్తాడు బస్సు ఎక్కడానికైతే. ఇంకా అలా ఎక్కేసేసి పక్కకైతే వచ్చేసాడు. అలా గంగూరు దాకా అయితే వచ్చేసాము. ఇది వచ్చేసి విజయ స్పిన్ మిల్స్. మహానటి సావిత్రి గారు ఉన్నారు కదా, ఆమెది అంట. అప్పుడైతే ఆమెది అంట, మరి ఇప్పటికీ వాళ్ళదైనా కాదో తెలీదు. అప్పట్లో అయితే ఆమె మహానటి, ఇప్పుడు ఎంతమంది మహానటిలో. ఇంకా అలాగా ఆఫ్టర్నూన్ జర్నీ అయితే సాగిపోయింది. ఈ సైడ్ అమ్మట రేగిపళ్ళు చెట్లు ఉంటాయి, చిన్న రేగిపళ్ళు. అవి చాలా మంది అయితే బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు అయితే బైక్స్ ఆపి కోసుకుంటారు. ఈసారి మనం కూడా ఎప్పుడైనా బైక్ రైడ్ ఇటు వచ్చినప్పుడు అయితే చూద్దాము. అది సీజన్ అనుకుంటా, ఇప్పుడు కూడా ఆగి కోస్తున్నారు. కాకపోతే నేను రికార్డ్ చేయలేదు. ఒక ఫ్యామిలీ అయితే ఆగి నలుగురు కలిసి ఆ చెట్టు మీద పడి కోసేసుకొని తినేస్తున్నారు. అయినా చాలా బాగుంటాయి చిన్న రేగిపళ్ళు. ఈసారి మట్టికి మనం తప్పకుండా అయితే బైక్ రైడ్ వచ్చినప్పుడు చూద్దాము, మీకు కూడా చూపిస్తాను అవి. నేను కూర్చున్న విండో గ్లాస్ చూడండి ఎలా ఊడిపోయి బయటకు వచ్చేసిందో. దాన్ని బీడింగ్ తప్పిపోయినట్టుంది పైన. అయినా ఇలాంటివి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అసలే గుంటలు రాంటూ వెళ్ళిద్ది ఈ బస్సు. పక్కన కార్ వాళ్ళు కానీ బైక్ వాళ్ళు కానీ అట్లా క్రాస్ చేసేటప్పుడు ఎగ్గిరి వాళ్ళ మీద పడితే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటో మరి. తీసి పక్కనన్నా పెట్టేస్తే బాగుంటుంది. ఆ బస్ దిగేసి ఇంటికి వచ్చేసేసరికి అయితే దగ్గర 4 దాకా అయితే అయిపోయినట్టుంది. ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ తినేసి, ఇంటికాడ చిన్న పనులు ఉంటాయి కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నాక అవి కామన్ కదా, ఇంకా అవి చూసుకొని ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మళ్ళీ ఎదురుగుండానే అయితే ఈ స్కూల్ గ్రౌండ్ అయితే ఉంటుంది. దీంట్లో స్కూల్ అయిపోయిన తర్వాత ఇంకా ఆడుకుంటానికైతే చాలా గ్రౌండ్ అయితే ఉంటుంది. ఒకసారి చూడండి మీరు కూడా.
లొకేషన్ కూడా బాగుంటుంది. గ్రౌండ్ మధ్యలో ఒక చెట్టు ఉంటుంది, చింత చెట్టు. అది కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి మీరు కూడా. ఇది గ్రౌండ్. నేను ఫస్ట్ వీడియో తీసుకొని డిలీట్ చేసేసానని చెప్పాను కదా నా ఫస్ట్ వ్లాగ్లో. ఆ స్టేజ్ మీద కూర్చొని ఒక 50 టేక్లు అయినా తీసుకున్నా. 50 టేక్స్ తీయడం బాగాలేదని డిలీట్ చేసి పడేయడం, తీయడం డిలీట్ చేసేయడం, అలానే అయిపోయింది. అసలు అమ్మ తీయగలుగుతానా అన్నంత ఇదిగా అయితే అయిపోయింది. నా ఫస్ట్ వ్లాగ్ కన్నా ఇంకా దారుణంగా తీశాను నేనైతే. అది నిజంగానే డిలీట్ చేసే ముందు మళ్ళీ రీసైకిల్ బిన్లోకి వెళ్ళి ఒకసారి చూశాను. డిలీట్ చేసిన తర్వాత అమ్మో నిజంగానే అసలు బాగా చండాలంగా ఉందనేసి అయితే అనుకున్నాను. ఇంకా గ్రౌండ్లో అయితే ఇలా ఆడుకుంటారు. స్కూల్ వచ్చేసి నేను చదివిన 10th క్లాస్ చదివిన స్కూల్ కూడా ఇదే. మనం వేసిన వేషాలు అన్నీ ఇన్ని కాదు దీంట్లో. వేషాలు అంటే మరి పెద్ద పెద్దవి కాదులేండి. స్కూల్ పీరియడ్స్ ఎక్కొట్టి బయట తిరగడం అలాంటివి. అలా చదువుకోలేదు కాబట్టి ఐటీఐకి వెళ్ళాల్సి వచ్చింది అలా చేసినందుకే. కానీ పర్లేదులేండి, ఏదో ఏ మాటకి ఆ మాట. కానీ ఐటీఐ చేసినా సరే జాబ్ అయితే నాకు మంచి చోటే దొరికింది, క్యాపిటల్ సినిమాస్లో. అది నా అదృష్టం ఇంకా దొరకడం. అలా దొరకడం అంటే మళ్ళీ ఆ దొరకడం కాదండు. నేను ఇంటర్వ్యూకి వెళ్తే సెలెక్ట్ అయ్యి ఇంకా అలా సెట్ అయింది జాబ్. వస్తుందా రాదా అనుకున్న జాబ్ కూడా, కానీ ఎలా అయితే సాధించాను. యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెట్టాలనుకున్నా కానీ రన్ చేయగలమా, అసలు నా వల్ల ఇద్దా ఇదంతా చేయడం, అమ్మో చాలా నేర్చుకోవాలేమో అనేసి చాలా భయపడ్డాను. సరే ఏదైతే ఇది అయింది, ఒక స్టెప్ వేసి చూద్దాం. కష్టంగా ఉంటే వదిలేద్దాం, లేదంటే చూద్దాము. ఇంత ఆశ అయితే ఉంది కదా, ఫస్ట్ వేసి చూద్దాం ఒక అడుగు అనేసి చూశాను. కానీ పర్లేదు, మరీ అంత కష్టంగా అయితే లేదు. కానీ ఏంటంటే నాకు వీడియో ఎడిటింగ్ వచ్చు, పర్లేదు. ఇంకా దాన్ని బేస్గా చేసుకొని నాకైతే ఆశ కలిగింది, చేసుకుంటే బాగుంటుందేమో కదా అనేసి. ఇంకా అలా స్టార్ట్ చేద్దాం అని అనుకుంటా ఉన్నాను. జనవరిలోనే స్టార్ట్ చేయాల్సింది, కాకపోతే ఛానల్ నేమ్ అయితే సెట్ కాలేదు, నాకు నచ్చలేదు ఫస్ట్ పెట్టింది. అది 2 సార్లు మార్చేసాను నాకు తెలియక. కాకపోతే యూట్యూబ్లో ఏంటంటే 2 సార్లు మార్చిన తర్వాత ఛానల్ నేమ్ 2 టైమ్స్ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ 14 డేస్ తర్వాతే ఛానల్ పేరు పెట్టుకోవడానికి అయితే కుదిరిద్దంట. నేను అది చదవలేదు, పెట్టేసేసాను చూసుకోకుండా. అయితే ఇంకా అలా అయింది. 14 డేస్ వెయిట్ చేసి నాకు ఆ 14 డేస్ పూర్తయ్యేసరికి 29th పూర్తయింది. ఇంకా అప్పుడు ఛానల్ పేరు పెట్టాను. వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే ఇంకా మొన్నటి నుంచి అయితే స్టార్ట్ చేశాను. 2 మినిట్స్ తీసుకున్నామేమో వీడియో, అంతే. చూసారా ఎలా మారిపోయిందో మొత్తం. సన్ మొత్తానికి వెళ్ళిపోయి చీకటి పడడానికి అయితే రెడీ అయిపోయింది. మా అన్నలు ఇంకెంతసేపు ఆడతారో మరి వాలీబాల్, లైట్ ఫెయిల్ అయిపోయింది మరి. ఓకే బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.